తెనాలి రామ మరియు వంకాయ కూర విజయనగరంలో చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పాలన సాగించారు. ఆయనకు 8 పరామర్శకులు ఉండేవారు. వాటిలో తెనాలి రామ ఒకడు. తెనాలి రామ చాలా తెలివైనవాడు. ఆయన తక్షణం సమస్యలు పరిష్కరించగలడు. ఒకరోజు చక్రవర్తి తన పరామర్శకుల కోసం వంకాయ కూరను వడ్డించారు. ఆ కూర చాలా రుచిగా ఉండేది. తెనాలి రామ ఆ కూరను తినిపించి చాలా ఇష్టపడ్డాడు. ఇంటికి వచ్చి తన భార్యకు ఆ కూర గురించి చెప్పాడు. అతనికి ఆ వంకాయ కూర చాలా నచ్చినది. అయితే తెనాలి రామ భార్య కూడా ఆ కూరను చేయాలని కోరింది. ఆమె అతనికి చెప్పింది, వంకాయ కూర చాలా రుచిగా ఉంది, దయచేసి కొంత వంకాయ తీసుకొచ్చి నేను కూడా ఆ కూర చేస్తాను. కాని తెనాలి రామ తెలుసు, ఆ వంకాయ చక్రవర్తి తోటలోని ప్రత్యేక మొక్కల నుండి వస్తుంది. ఆ మొక్కలు చాలా అరుదుగా ఉన్నాయి. చక్రవర్తి ఆ మొక్కలను చాలా జాగ్రత్తగా చూస్తాడు. అలా వంకాయ దొంగతనంగా తీసుకోవడం చాలా ప్రమాదకరం. కాని భార్య ఒత్తిడి చేసి నేను చేసిన కూరను తినాలని చెప్పడంతో తెనాలి రామ వంకాయ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి అతను చీకటి సమయంలో తోటలోకి వెళ్లి గోడను దాటి కొన్ని వంకాయలను కోసి తీసుకొచ్చాడు. తెనాలి రామ భార్య ఆ వంకాయలను తీసుకుని కూర చేసి కుటుంబ సభ్యులకు వడ్డించింది. ఆ కూర చాలా రుచిగా తయారైంది. తెనాలి రామ తన కుమారుడికి కూడా ఆ కూర తినిపించాలని భావించాడు. కాని తెనాలి రామ భయపడ్డాడు. మనం వంకాయ దొంగతనంగా తీసుకున్నాం కాబట్టి మన కుమారుడు ఎవరికీ చెప్పకుండా ఉండాలి. అప్పుడు తెనాలి రామ ఒక ఆలోచన చేశాడు. తన కుమారుడిని నిద్రలేపి వర్షం పడుతోంది అని చెప్పి ఇంట్లోకి తీసుకువచ్చాడు. తర్వాత అతనికి వంకాయ కూరను వడ్డించి ఇంట్లోనే తినుము అని చెప్పాడు. ఒకరోజు రాజు వంకాయ తగ్గడం గమనించాడు. అప్పుడు రాజు ఆలోచించి వంకాయ దొంగతనం చేసినవాడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కొంతమంది తెనాలి రామ పేరు చెప్పుతారు. అప్పుడు రాజు తెనాలి రామను పిలిపిస్తాడు. అప్పుడు రాజు తెనాలి రామ కొడుకును అడిగితే తాను వంకాయ కూర వర్షం పడినప్పుడే తినా అని రాజుకి చెప్తాడు. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అలా తెనాలి రామ తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటాడు.